దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. అసలు పెన్షన్ 60 years ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. ఈ సినిమా పోయి బలైన నాలాంటి యువకులకి ఇవ్వాలా పెన్షన్? చాలా బాధేసింది. కుక్కరాడు సినిమా, ఇలాంటి సినిమా సుహాస్ గారి నుంచి వస్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాధేస్తుంది చూస్తా ఉంటే. ఓకే, ఏడవడం పక్కన పెడితే, హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. అనుకోకుండా థియేటర్లో దూరిన తర్వాత మొత్తం గుమ్ము కూడి చితక్ కొట్టేసిరు మావా. అస్సలు బాలే సినిమా, ఇంత గలీజుకుంటుంది అనుకోలేదు. అసలు మూవీలో పాజిటివ్ కూడా ఏం లేదు. ఆ రన్ టైం కూడా పాజిటివ్ అనుకుంటే దాన్ని కూడా బాగా లాగారు. అసలు సినిమాలో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకు ఇలా అనుకున్న ఒక బీజిఎం సాంగ్స్ తప్పించి పెద్దగా ఏం నచ్చలే నాకు సినిమా. అసలు సుహాస్ గారి నుంచి వెళ్ళి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. కలర్ ఫోటో లాంటి సినిమా తర్వాత అంబాజీపేట బ్యాండ్, అది కూడా బాగుండే. దాని తర్వాత 1-2 సినిమాలు కూడా బాగుండే. కానీ ఈ సినిమా అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ కాదు కదా. ఫస్ట్ నాకు ఇదంతా వద్దండి. ఫస్ట్ ఒక పెయిడ్ బ్యాచ్ ఉంటుంది, ప్రతి ప్రీమియర్స్ కు పెయిడ్ బ్యాచ్ ఉంటుంది. చిన్న సినిమాలకి ఉంటే ఉన్నారు కానీ పక్కనోడు అర్థమైపోతుంది మీరు పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి. అరే చిన్న కామెడీ కాకపోతే వీళ్ళే నవ్వి చిరాకు తెప్పిస్తారు. ఇక మూవీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. దీన్ని చూసి నాకు ఫస్ట్ హాఫ్ కే వాకౌట్ చేద్దాం అనిపించింది. కానీ స్టిల్ క్లైమాక్స్ దాకా వెయిట్ చేసినంటే అదంతా మీకోసమే రివ్యూ ఇద్దాం అని చెప్పేసి. ఈ పెయిడ్ బ్యాచ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న సినిమాలు మీరు వస్తారు బాగానే ఉంటుంది. అదే కామెడీ చేయకముందు మీరే నవ్వేసి ఇక మాకు రావద్దా, మాకు ఫీల్ రావద్దా? మీరే నవ్వి ఓ అని నవ్వుతా అంటే నాకే చిరాకు లేచింది. సరే అదంతా పక్కన పెడితే, ఈ పెయిడ్ బ్యాచ్ ఎప్పటి నుంచో వచ్చే బ్యాచ్ కానీ ఆ బ్యాచ్తో పక్కన పెడితే మూవీలో పెద్ద చెప్పుకోదగ్గది ఏం లేదు. సుహాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం బాగుంది, హీరోయిన్ బ్యూటీ కొంచెం బాగుంది, అండ్ 1-2 డైలాగ్స్ బాగా నచ్చినాయి. పోకిరి రిఫరెన్స్ ఒకటి నాకు నచ్చింది, అది కూడా నరేష్ గారు చేయడం నచ్చింది, వాళ్ళ బ్రదర్ కాబట్టి. అండ్ సుందర్ పిక్చర్ డైలాగ్ ఒకటి, బాబు రామ్మోహన్ గారు రావు కానీ చాలా రోజుల తర్వాత చూసిన, చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఆయన జోక్స్, అదొకటి నచ్చింది. జెర్సీ ట్రైన్ సీక్వెన్స్ ఒకటి నచ్చింది. అంతే, అంత మించి మూవీలో చెప్పుకోదగ్గది ఏం లేదు. మీరు ఈ మూవీకి పోయారనుకోండి, తస్మాత్ జాగ్రత్త, దొరికిపోతారు. వాళ్ళకి దొరికిందంటే మిమ్మల్ని చెక్కేస్తారన్నమాట. ఏం చేస్తారో తెలియదు, ఏది పట్టుకొని కొడతారో కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండండి, ఆ సినిమాకి అసలు పోకండి. నేను ముందే వాకౌట్ చేయాల్సింది, కానీ నా పేషెన్స్, నా శాంతి, నా ధర్మం కాబట్టి, నా సినిమా కాబట్టి, నా దేశం కాబట్టి నేను లాస్ట్ దా వరకు చూడాల్సి వచ్చింది. మీరైతే అటు సైడ్ మాత్రం కూడా పోకండి. అందరు పేరు బ్యాచ్ పేరు రివ్యూస్ జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమా బాగుందని చెప్తే అసలు పోకండి. ఎందుకంటే సుహాస్ గారి మినిమం గ్యారంటీ అని చెప్పేసి నేను ప్రీమియర్స్లో స్టార్ హీరోకి పెట్టండి టికెట్ రేట్ పెట్టి కొనుక్కున్నా. సార్ టికెట్ రేట్ కూడా పక్కన పెట్టండి. AAAలో చూసింది ఈ సినిమా, కొంచెం కూడా ఎంటర్టైన్ చేయలేకపోయింది. 1-2 డైలాగ్స్ తప్పించి వెన్నెల కిషోర్ గారిని కూడా పెద్దగా వాడుకోలేకపోయారు. అండ్ మూవీ కాన్సెప్టే అంత బాగాలేదు. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఏముండదు. చిన్నప్పటి నుంచి బిజినెస్ టేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి సుహాస్ గారు, వాళ్ళ డాడీ ఏ బిజినెస్ పెడతారో తెలియదు, మనకు తెలుసు అది ఏ బిజినెస్ అంటే అది ఒక వ్యాపారం లేండి. అది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో దాన్ని ఈయన ఎలా కాపాడిండు, అండ్ ఆపోజిట్లో పాలిటిక్స్ ఎలా దింపారు, ఎలా ఇరికిచ్చారు అనేది మూవీ స్టోరీ. ఫస్ట్ స్టోరీ ఎలా తీసుకున్నా ఎంటర్టైనింగ్ ఉండాలా. ఎక్కడ కనెక్షన్ లేదు, కలెక్షన్ లేదు, కరెక్షన్ లేదు, కరప్షన్ లేదు, అసలు ఏం లేదు సినిమాలో. ఎందుకులేండి దీని గురించి మాట్లాడి టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే అనిల్ రావుపూడి మూవీస్ వస్తున్నాయో, కేవీ అనుదీప్ గారి మూవీస్ వస్తున్నాయి, అప్పటి నుంచి వెళ్ళి ఏ సినిమా పడితే ఆ సినిమా రుద్దేద్దాం అని రుద్దుతారు. దీనికన్నా మిత్రమండలి బెటరు, దీనికన్నా బ్రహ్మోత్సవం బెటరు, దీనికన్నా అజ్ఞాతవాసి బెటరు. తస్మాత్ జాగ్రత్త, అటు సైడ్ బోమాకండి. సినిమా ఏం బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు. ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నా కానీ అసలు ఏం లేకుండే సినిమాలో. నేను చాలా బాధపడ్డా. ఇంకెంత వదిలేండి, సుహాస్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఈ మూవీలో పెద్ద చెప్పుకోనికి ఏం లేదు. నేనైతే ఆల్మోస్ట్ మర్డర్ అయిపోయా. నా పని అయిపోయింది కథం, నా పని అయిపోయింది. ఇక నేను అస్సాం ఈ వీక్ మొత్తం మూడ్ ఆఫ్లో ఉంటా. ఎందుకంటే ఫస్ట్ టైం 2026లో కుక్కరాడు సినిమా చూసి నేను. కుక్కరాడు ఏం నచ్చలేదు నాకు, అసలు కనెక్షన్ లేదు, అసలు ఏం లేదు, చెప్పుకొని కూడా వేసలేండి. ఈ సినిమా మీరు పోతారనుకుంటే అది మీ ఇష్టం, ఇక మీ కర్మ. నేనైతే పొమ్మనేది చెప్పను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టేబుల్ పండు. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఈ సినిమాకి మాత్రం పోకండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.